డీజిల్ 50 రూపాయల మధ్య ఉండే క్రూడ్ ఆయిల్ అంతర్జాతీయ మార్కెట్ లో బ్యారెల్ 70 రూపాయల మధ్య ఉంది. అంటే ఎప్పుడైతే అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ తగ్గుదల తగ్గిందో మీకు ఆటోమేటిక్ పెట్రోల్ డీజిల్ తగ్గకుండా ఆయిల్ కంపెనీలకు కొమ్ము కాసే విధంగా ఏదైతున్నదో పెట్రోల్ $105 నాడు 75 రూపాయలు ఉంటే ఇవాళ 110 రూపాయలు చెప్పాలి. 105 రూపాయల నాడు డీజిల్ 50 రూపాయలు ఉంటే ఇవాళ ఎంతైనా 95-100 రూపాయలు చెప్పారు. ఇదే నాని వికసిత భారత్. దేశం వెలుగుతోంది. ఎక్కడ వెలుగుతుంది? పెట్టుబడిదారు వర్గాల ఇంట్లో వెలుగుతుంది. అంబానీ అదాని ఇంట్లో వెలుగుతుంది అని చెప్పంటు నేను. అంబానీ అదాని ఇంట్లో వెలుగుతుంది అని చెప్పంటు నేను. ఆడబిడ్డలు కనీసం వంట చెరువు ప్రత్యామ్నాయంగా కుకింగ్ గ్యాస్ అన్న 400 రూపాయలు ఉంటే ఇవాళ ఎంతనే 1100-1200 రూపాయలు చెప్పండి. ఇది నా వికసిత భారత్. ఆడబిడ్డలు అని చెప్పంటారు. ఆడబిడ్డలు వంట చెరుపు గృహిణులు అని చెప్పంటు నేను. అటువంటి గృహిణులకు ఏది ఇస్తుందో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చెప్పంటు నేను. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో మొన్న ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ రవాణా సౌకర్యం, సమ్మక్క సారక జాతరకు ఏదైతుందో గత పర్యాయం 80 లక్షల యాత్రికులు వస్తే సందర్శకులు, ఈసారి 1,20 లక్షల ఆల్మోస్ట్ 50% పెరుగుదా. అందులో 2/3 మహిళలు ఆడబిడ్డలు. కుకింగ్ గ్యాస్ ఏదైతుందో మీరు గ్యాస్ కంపెనీలు ఎంతకి ఇచ్చినా కానీ ఆడబిడ్డలకు 500 రూపాయలకు సిలిండర్ చేసే విధంగా ఆడబిడ్డలకు గౌరవించే విధంగా కాంగ్రెస్ కార్యక్రమం అమలు చేస్తే గృహ విద్యుత్ 200 యూనిట్ల వరకు గృహ అవసరాలకు సంబంధించి ఎవరు 200 యూనిట్ల లోపు కాల్స్తే వారికి అందరికి ఉచిత విద్యుత్ సౌకర్యం అనేది ఒక ఆలోచన ఇచ్చినారా మీరు? ఏంటి వికసిత భారత్? విజయశంకర్ వ్యాధి ఎక్కడ రాయనా చెప్పంటున్నా. నేను ఏ రాజకీయ పార్టీ కానీ రాముల వారిని ఆదర్శం తీసుకొని ఎవరైనా పాపం చేశారు. మేము హిందువులమే, మాకు తెక్కుల విధాలు కట్టుబడి ఉన్నాం. మేము అన్ని మతాలను గౌరవిస్తాం అని చెప్పంటున్నా. నేను నా మతాన్ని నేను ఎంత ప్రేమిస్తానో ఇతర మతాన్ని కూడా అంతే గౌరవించడం నా బాధ్యత అని చెప్పండి. అది రాజ్యాంగం నిర్దేశించింది. మన మతాన్ని మనం ప్రేమించడం చెప్పంటే ఇతర మతం కించపరచడం కాదు. మన మతాన్ని మనం ప్రేమించడం చెప్పండి ఇతర మతం కించపరచడం కాదు. మతం అనేది స్వార్థ ప్రయోజనాల కొరకు వాడుకోవడం పెద్ద చేయడం కాదు చెప్పండి. రాముల వారిని కీర్తించాలి, రాముల వారి పాలన అని చెప్పారంటే ఆయన ఆలోచన విధానానికి అనుగుణంగా, ఆయన ఏ ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఒక ప్రజాస్వామ్య యుద్ధం ఏదైతే పాలన చేయడం జరిగిందో ఆడిన మాట తప్పని వాడు మరి ఎవరు అంటే కేవలం శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పారు. ఆ విధంగా పాలన చేయాలి. ఎక్కడ శ్రీరామచంద్ర ప్రభు, ఎక్కడ నరేంద్ర మోడీ గారే? నువ్వు ఎవరైనా దేవుడితో పోల్చుకుంటాడే? దేవుడితో మనిషి పోల్చుకుంటాడే? అంటే మనిషి అహంకారం నెత్తికెక్కితే ఎట్లుంటది? మనిషి అహంకారం నెత్తికెక్కితే ఎట్లుంటది చెప్పంటున్నాను నేను. అంటే ఇదే పాలిటే కొనసాగితే రాముల వారి బదులు ఏదైతుందో మోడీ గారి విగ్రహాలు ఏర్పాటు చెప్పండి. మళ్ళీ తగ్గిపోయి బీజేపీ దేశంలో వచ్చినట్లయితే రాముల వారు కాదు కీర్తించేది, మోడీ గారి కీర్తించాలి. దేవాలయాలు రాముల వారి విగ్రహాలు కాదు మోడీ గారి విగ్రహాలు పెట్టాలని చెప్పి ఆలోచించేదంత మరి విధానం ఏదైతుందో భారతీయ జనతా పార్టీ వాస్తవాలకు అనుగుణంగా నిర్మాణంతో వివరిస్తాం చెప్పండి. నేను ఈ దేశం కోసం ప్రాణార్పించిన ఘనత కాంగ్రెస్ త్యాగముల చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పండి. త్యాగముల చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పంటున్నా. దేశ స్వాతంత్రం ఉద్యమించడమే కాదు, దేశ స్వాతంత్రం ప్రాణార్పించడమే కాదు, దేశ స్వాతంత్రానంతరం కూడా ఈ దేశ సమగ్రతకు సమైక్యత కొరకు పోరాటం చేసి ప్రాణార్పించే త్యాగ చరిత్ర కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉందని చెప్పండి. దయచేసి ఆ విధంగా ఆలోచించాలి. ప్రత్యేక రీతిలో ఈ స్వార్థ ప్రయోజనాల కొరకు ఆడబిడ్డ నా కొరకు వచ్చే విధంగా
ఏంటి ఇదేనా మీకు దేశం నేర్పిన హిందూ సంస్కృతి ఇదేనా? హిందూ సంస్కృతి ఏం చెప్తుందే? ఆడబిడ్డ గౌరవించాలని చెప్తుంది, ఆడబిడ్డలను కింద పట్టాలని చెప్తున్నదే. మనం ఒకడు అంటాడు, నిన్న మా దగ్గర వచ్చి జగిత్యాలకు వచ్చి 10 రూపాయలకు అప్పు అవుతారని చెప్పంటాడా? అని నీకు ఏదైతే సంక్షేమ కార్యక్రమం అమలు అని చెప్పంటే నువ్వు చెయ్యవు, నీ చేత కాదు. మేము చేస్తే ఏదైతే ఉందో నువ్వు ఆడబిడ్డ కించపరిచే విధంగా నువ్వు మాట్లాడుతూ ఇదే మీ సంస్కృతి చెప్పండి. మీరు కాస్త ఏదైతుందో ఒక మానవత్వం కలిగినటువంటి నాయకులు మాట్లాడే, మానవత్వం కలిగిన నాయకులు మాట్లాడే చెప్పంటున్నా. మానవత్వాన్ని విస్మరించడం కాదు, నేను మానవత్వాన్ని విస్మరించి మాట్లాడితే ప్రజలు విద్యులు, ప్రజలు అన్ని గమనిస్తున్నారు చెప్పంటున్నారు, అన్ని ఆలోచించడం చెప్పంటున్నారు. దయచేసి ఎత్తగొట్టే విధంగా ప్రసంగం చేయడం కాదు, వాస్తవ దృక్పథంగా నిర్మాణాత్మకంగా గత 10 సంవత్సరాల కాలంలో మీరు చేసిన కార్యక్రమం చెప్పండి. మేము చేసిన గతంలో మేము చెప్తాం యూపీఏ ప్రభుత్వంలో, మీ యూపీఏ ప్రభుత్వంలో ఏదైతుందో అభివృద్ధిని అగత్యపడే విధంగా ఇవాళ సమాచార హక్కు చట్టం తెచ్చినమే. మేము సమాచార హక్కు చట్టం ఎవరు తెచ్చిండ్రో? కాంగ్రెస్ పార్టీ తెచ్చిందని చెప్పండి. పేదవాడి పట్టణాన్ని పెట్టే విధంగా ఫుడ్ అసిస్టెన్స్ యాక్ట్, ఆహార భద్రత చట్టం ఎవరు తెచ్చిండ్రో? కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ పనులకు ఉపాధి కల్పింపజేయబడే విధంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ ఎవరు తెచ్చిందే? కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. మీ గత బడ్జెట్ ఏదైతుందో 23-24లో 72,000 కోట్లు ఉంటే బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు 24-25లో దాన్ని 40,000 కోట్లు కుదించినాం. లాస్ట్ ఇయర్ ఇట్ వాస్ 72,000 crores. వాళ్ళ బడ్జెట్ వేరుగా ఏమైంది? 72,000 కోట్లకు ఏడేమో చెప్పేటటువంటి ఎన్ఆర్ఈజీస్ 23-24లో 24-25కి వచ్చారు కదా 60,000 కోట్లు దిద్దుతారు. ఆల్మోస్ట్ 20% తగ్గించింది. ఇదే నిరుపేద గ్రామీణ ప్రాంతం వ్యవసాయ కూలీలకు, గ్రామీణ ప్రాంతం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ఆలోచన విధానం ఇదే వికసిత భారత్. పెట్టుబడిదారుగా కొమ్ముగాడు వికసిత భారత్ కాదని చెప్పంటున్నా. సామాన్య ప్రజానీకానికి అండగా నిలవడు వికసిత భారత్ చెప్పంటున్నా. కాంగ్రెస్ పార్టీ సామాన్య ప్రజానీకం, దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు, మహిళలు, ఆడబిడ్డలు, రైతాంగం, రైతు కూలీలకు అండగా పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పని